నిన్న ఒక భక్తుడు మాట్లాడాడు అద్భుతమైన మాట. మొన్న నా చెవిన పడింది. నేను ఆ విషయాన్ని ధ్యానించాను, మాట్లాడాను, ఆ తరహాలో మాట్లాడాను. చాలా అద్భుతమైన మాట. మా పెద్దన్న ఉన్నాడు, ఆయన మాట్లాడాడు. యెహోషువ గురించి మీకు తెలుసు. ప్రత్యక్ష గుడారం దగ్గరికి మోషే వెళితే మేఘం దిగొచ్చిద్దంట. అంటే దేవుడు మేఘములో దిగి మోషేతో ముఖాముఖి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు సర్వ సమాజము గుడారపు వాకిళ్ల దగ్గరకు వచ్చి దేవుడు ఒక మనుషునితో తన స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడుతుండటం చూచి గుడారపు ద్వారం దగ్గర వాళ్ళు యెహోవాకు నమస్కారం చేశారట, సాగిలపడ్డారు, మహిమపరిచారు. చూస్తారా వచనం? నిర్గమాకాండం 33వ అధ్యాయం 9వ వచనం నుండి చదువు నాన్న. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు దయచేసి బాగా వినండి. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఈరోజు ఈ విషయాలని జాగ్రత్తగా వినాలి, పోగొట్టుకోవద్దు. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమును నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఆ మాట ఆలోచించాల్సిన మాట. దైవజనుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాడు. బాగా వినండి. దైవజనుడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాడు. మేఘములో నుండి యెహోవా దిగి మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర మేఘం దిగింది, అందులో నుంచి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దృశ్యం చూసి ఇశ్రాయేలు సర్వ సమాజము గుడారాల ద్వారం దగ్గరికి వచ్చి యెహోవాకు నమస్కారం చేశారంట. అబ్బా, ఎంత గొప్ప విషయం ఇదని. ఇద్దరు, ఒక ఆయనేమో ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు, ఒక బృందమేమో గుడారం వాకిళ్లలోకి వచ్చి జరుగుతున్నది చూసి దేవుని మహింపరుస్తున్నారు. యెహోషువకి ఎంత నిర్లక్ష్యం అండి. గుడారంలో నుంచి వెలుపలికి రాలేదట యెహోషువ అనే యవనస్తుడు. ఎంత గర్వం. దైవజనుడు గురువుగారు పోయి ప్రత్యక్ష గుడారంలో దేవునితో మాట్లాడుతుంటే అందరూ సర్వ సమాజం వచ్చి వాకిళ్ళ దగ్గర నిలబడి సాష్టాంగపడి నమస్కారాలు చేస్తుంటే యెహోషువ గుడారంలో ఉంటావేంటి? ఆశ్చర్యం చెప్పనా? ఈ వాకిళ్ళ దగ్గరకు వచ్చి వందనాలు చేసి నమస్కారాలు చేసేవాళ్ళని నేను కోరుకోవాలి. నన్ను వాడుకో అన్న, నీతో వ్యక్తిగత సహవాసం చేస్తాను. నేను కూడా నేర్చుకుంటా ఆ సాధన. నేను కూడా గడుపుతా నీతో. నేను కూడా ఏకాంతంగా గడుపుతా తండ్రి నీతో. నీ సాంగత్యం నాకు కావాలి ప్రభు. యెహోషువ కావాలి దేవుడికి. మోషే దేవునితో మాట్లాడుతుంటే చూసి మోషేని దేవుణ్ణి పొగిడేవాడు కాదు. మోషేలాగా నేను కూడా కావాలి అనే యోధులు కావాలి దేవుడికి. కానీ ఎక్కువ మంది మెజారిటీ పొగిడి ఊరుకుంటారు. చాలామన్నా అబ్బా అసలు మావలేవారు, అసలు మావలే. నీ పొగడ్తలకు ఒక నమస్కారం, నీ భజనకు ఒక డబల్ భజన. నాకు భజనలు వద్దు నాన్న. నువ్వు కొంతైనా ఈ మెట్టుకు వస్తావా రావా మర్యాదగా అది చెప్పు. నాకు ఈ పై షోలు వద్దు. నువ్వు కొంతైనా ఈ మెట్టుకు వస్తావా రావా, అది కావాలి నాకు. మోషేని చూసి రోషం తెచ్చుకున్నాడు. మోషే కోసం దేవుడు కదిలినప్పుడు యెహోషువ కోసం ఎందుకు కదలడు? నా దేవుడు నా కోసం కూడా కదులుతాడని దేవుణ్ణి పనేసుకున్నాడు. ఏలియా దేవునితో మాట్లాడతాడు, ఎలీషా కూడా దేవునితో మాట్లాడతాడు. ప్రవక్తల శిష్యులు వచ్చి నీ గురువుని ఈరోజు ఆరోహణం చేయించబోతున్నాను, నీకు తెలుసు అంటే నాకు తెలుసు, నోరు మూసుకుంటా అన్నాడు. ఎలీషా ఇక్కడ ఆగిపో, దేవుడు నన్ను అక్కడికి పొమ్మంటున్నాడు. యెహోవా జీవంతోడు, నీ ప్రాణంతోడు, నిన్ను వదలలేదుగా. తను అనుకున్నది సాధించుకున్నదాకా వదల్లా. ఆ తర్వాత వదిలేశాడు.
ఆరోహణమై ఏలియా వెళ్తుంటే, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలుకు రథము రౌతు నువ్వు వెళ్ళిపోతే మరి ప్రవక్త పరిచయం నేను ఎలా చేయాలి? నీ ఆత్మ నీ మీద ఉన్న అభిషేకం నాకు రాకపోతే నేను ఎలా చేయాలని అడిగితే దుప్పటి పడుద్ది. ఆ దుప్పటి వేసింది ఎవరు? దేవుడు, ఏలియా కాదు. దేవుడే ఇచ్చాడు. ఎలీషాని మొదట కలుసుకున్నప్పుడు ఏ దేవుడు ప్రేరేపించి ఏలియా చేత దుప్పటి వేసాడో ఎలీషా మీద, ఫైనల్లో అదే దుప్పటి ఎలీషాకి పర్మనెంట్గా ఇచ్చేసాడు. ఓ దుప్పటి ఇవ్వటం అంటే ఏంటో తెలుసా? నెక్స్ట్ అభిషేకం ఎలీషాకి పాస్ అయింది. మోషే అభిషేకం యెహోషువకు పాస్ అయింది. నూను కుమారుడైన యెహోషువ నా ఆత్మ కలిగిన వాడు, నీ తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నడిపించడానికి అతని మీద నీ చేతులుంచు. నీ మీద ఉన్న ఘనతలో కొంత అతని మీద పెట్టో. నా ఆత్మ కలిగిన వాడు. ఎట్లా చూసావు దేవా నువ్వు? గుడారంలో కూర్చొని ఏం మూలుగుతున్నాడో తెలియదా ఆయనకి? అంజూరపు చెట్టు కింద నతనీయేలు ఏం మొర్ర పెడుతున్నాడో తెలియదా యేసయ్యకి? నతనీయేలు, నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినే. నాయనా, నీ హృదయవాంఛ నా దేవుడు ఎరుగును, నీ కన్నీరు నా దేవుడికి తెలియను. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. శిష్యులుగా తయారవ్వాలి, విశ్వాస యోధులుగా ఒక జీవము గల సంఘములో అలాంటి వ్యక్తులు లెగుస్తారు. అదే జీవం గల సంఘం. నా ఆశ ఏంటంటే మీరందరూ అట్టివారు అయి ఉండాలని. అందరూ ప్రసంగికులు కాకపోయినా అందరూ దేవుని పనిలో ఏదో ఒక పాత్ర పోషించే యోధులుగా తయారు కావాలని నా కోరికయా తప్ప అన్యాయమా, అనవసరమా, న్యాయమేనా? రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు న్యాయం అంటే. ఎందుకంటే నన్ను నమ్మి